కూడా చర్చికి వెళ్తున్నానండి అని ఒక భ్రమలో ఉండిపోవచ్చేమో. మేబీ ఇంకా నువ్వు పాపముని జయించకుండా బ్రతికేయవచ్చు, లేకపోతే ఇంకా దేవుడు అనుకుంటున్న స్థాయిలో నువ్వు బ్రతకలేకపోయి ఉండవచ్చు. అలా బ్రతకలేకపోవడానికి కారణం ఏంటంటే శక్తిని ఇంకా నీవు పొందుకోలేదు. ఒకవేళ ఇఫ్ యు రిసీవ్ దట్ పవర్, యువర్ లైఫ్ విల్ బి పవర్ఫుల్. నీ జీవితం చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు హ్యాపీగా యు కెన్ వాక్ ఆన్ ద వాటర్ ఈజీలీ. నీళ్ళ మీద నడిచేపోతావు. దేవుడు నడిచేశాడు, అలాగే నీళ్ళ మీద నడిచేపోతావు. ఎన్ని భయంకర సమస్యలైనా నువ్వు క్షణాల్లో వాటిని విడుదలను పొందుతావు. నువ్వు వాటిని తొక్కి నడుస్తావు. ఈ 2026 ఈ 2026లో దేవుడు విషయంలో ఉన్న క్రైస్తవులకి, అలాగే ఇక్కడ వాక్యం వింటున్న ప్రతి క్రైస్తవులకి దేవుడు చెప్పమన్న విషయం ఏంటో తెలుసా? 2026 అనేది క్రైస్తవులకు రూలింగ్ ఇయర్. Every Christian will be a ruler in his practical life. Hallelujah. వారి జీవితంలో they will be the rulers. వాళ్ళు రూలర్స్ గా బ్రతుకుతారు. రోమపత్రిక అపోస్తలుడు పౌలు అంటాడు, ఆదాము వలన పాపం ఏలినట్లయితే క్రీస్తు ద్వారా మనమందరం ఏలుదుము